నాన్నగారు ఎలా ఉన్నారు? ఈ రోజే పంపిస్తానన్నారుగా. నాన్నగారు బానే ఉన్నారు, కానీ డాక్టర్ గారు ఆయన్ని అబ్జర్వేషన్లో ఉంచడం మంచిదన్నారు. సరే అయితే నేను డాక్టర్ గారితో కాసేపు ఆగి మాట్లాడతాను. సాగర్, గంగా, నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. నా భర్త మంచి చెడుల గురించి ఆలోచించే హక్కు నాకుంది కదా. ఏది మంచో ఏది చెడో నేనే నిర్ణయించగలను. అందుకే నేను డిసైడ్ చేసుకున్నాను. మీరిద్దరూ ఇంట్లో ఉండకూడదని నిర్ణయించాను. మీరిద్దరూ ఇంట్లోంచి వెళ్ళిపోవాల్సి ఉంటుంది. మీరిద్దరూ ఈ ఇంట్లో ఉండకూడదని నిర్ణయించాను. ఏంటి మమ్మీ, మీరెందుకు అలా మాట్లాడుతున్నారు? మీరు మరీ అంత భయపడాల్సిన అవసరం లేదు. ఇలా రండి, కూర్చొని మాట్లాడుకుందాం. సాగర్, నేను డిసైడ్ చేసేసుకున్నాను. మీరిద్దరూ ఇల్లు వదిలి వెళ్ళిపోక తప్పదు. మీరిద్దరూ కొన్నాళ్ల పాటు ఇంటి బయటున్న గదిలో ఉండొచ్చు. ఈ ఇంటికి పట్టిన దుష్టశక్తి వదిలేంత వరకు మీరు ఇంట్లో ఉండడానికి వీల్లేదు. అత్తయ్య, కానీ మమ్మీ ఏమంటున్నావు? హఠాత్తుగా వెళ్ళిపోంటే వాళ్ళు. చిన్నమ్మగారు, మీరు పడుతున్న ఆందోళన మేము చక్కగా అర్థం చేసుకోగలం. కానీ ప్లీజ్, ఎలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. మీ మనసులో ఎలాంటి ఆలోచనలున్నా సరే అవన్నీ మాతో చెప్పండి, కూర్చొని మాట్లాడు. గంగా, మీరిక్కడి నుంచి వెళ్ళిపోక తప్పదని చెప్పేశాను కదా, వెళ్ళిపోవాల్సిందే. నేను ఇంకేమీ విందల్చుకోలేదు. అయితే సరే, కొంచెం నేను చెప్పేది కూడా వినండి. మేం కూడా ఇక్కడి నుంచి వెళ్లేది లేదు. నేను వెళ్ళను, గంగ కూడా వెళ్ళదు. నేను అనేది ఏంటంటే, ప్రశాంతంగా కూర్చొని మాట్లాడుకుంటే ఏదో ఒక పరిష్కారం దొరుకుతుందని. సాగర్, మమ్మీ ఏం చేస్తున్నారు? ముందు మమ్మీ, ఆగండి, నేను ప్లీజ్. రిపోర్ట్ చేసుకుంటాను. ప్లీజ్, నేను చెప్పేది వినండి. చిన్నమ్మగారు, ప్లీజ్. నా భర్తను మమ్మీ, క్షేమంగా మమ్మీ. ఇంటికి తెచ్చుకోవడానికి నేను దేనికైనా మమ్మీ, సిద్ధపడతాను. అనే ఒక్క నిమిషం. మమ్మీ, మీకు దెబ్బ తగులుతుంది, జాగ్రత్త. సాగర్, అనే నన్ను వదలండి. ఏమవుతుంది? చచ్చిపోతాను. ప్లీజ్, మీరు ఏం చేస్తున్నారు అసలు? సాగర్, దూరంగా వెళ్ళు. మమ్మీ, అనే వదలండి. సాగర్, పోటు చేసుకుంటారు. మీరిద్దరు ఇంట్లోంచి వెళ్తారా లేదా? చిన్నమ్మగారు, అలాగే. మీకు కావాల్సిందల్లా మేము ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలి, అంతే కదా. మేము బయట గదిలో ఉంటాం. అలా అయితే మీకు ఓకే కదా? కానీ ప్లీజ్ చిన్నమ్మగారు, అనవసరంగా మిమ్మల్ని మీరు గాయపరచుకోకండి. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు.
అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అచ్చా, అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,